హాయ్, దిస్ ఈజ్ సురేష్. ఈరోజు మనము ఎల్సిఎం గురించి డిస్కస్ చేద్దామండి. అసలు ఎల్సిఎం అంటే ఏంటి? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనండి. అంటే అర్థం ఏంటండి? మల్టిపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో లీస్ట్ వాల్యూ తీసుకోవాలని అర్థం. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్కి 2, 3కి ఎల్సిఎం కట్టమన్నాం. ఓకేనండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాం. ఇప్పుడు 2 యొక్క మల్టిపుల్స్ ముందు రాద్దామండి. 2 మల్టిపుల్స్ ఎవరెవరు? 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12. ఇలా రాసుకుంటూ వెళ్తున్నాం కదండి. అలాగే 3 మల్టిపుల్స్ రాద్దాం. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18. ఇలా రాసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఇద్దరిలోని కామన్ మల్టిపుల్స్ ఎవరెవరు అండి? 6 ఇక్కడ ఉంది, ఇక్కడ 6 ఉంది, అలాగే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఓకేనండి. ఇలా చూసుకుంటూ పోతే అంటే 6 12 తర్వాత ఇక్కడ ఎంత వస్తుందండి? ఇక్కడ 14 వస్తుంది, ఇక్కడ 16 వస్తుంది, 18 వస్తుంది. అంటే 18 కూడా కామన్ మల్టిపుల్లే. ఇలా వస్తున్నాయి కదండి. ఎవరెవరికి? ఇవి ఏంటివి? కామన్ మల్టిపుల్స్. ఓకే. ఇప్పుడు ఈ 6 12 18 ఇవన్నీ కామన్ మల్టిపుల్స్. ఇందులో లీస్ట్ వాల్యూ ఎవరండి? 6. దీని మీనింగ్ అదండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అర్థం ఏంటంటే మనకి 2కి 3కి మల్టిపుల్స్ మనం రాసాము. 2 యొక్క మల్టిపుల్స్ 2 4 6 8 10 12 ఇలా రాసుకుంటూ వెళ్ళాం. 3 మల్టిపుల్స్ ఏమో 3 6 9 12 15 18 ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళాం. సో వీళ్ళిద్దరిలో కామన్గా ఉండే మల్టిపుల్స్ 6 12 18 24 ఇవన్నీ కదండి. సో ఇందులో లీస్ట్ వాల్యూ ఎవరండి? 6. కాబట్టి 6 ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 and 3. అదే రాద్దామండి. అంటే ఎల్సిఎం ఆఫ్ 2 and 3 ఈజ్ ఈక్వల్ టు 6. ఇదండి చేసే ప్రాసెస్. అయితే దీన్ని కొంతమంది ఎలా చేస్తారు? ఎల్సిఎం అంటే డివిజన్ మెథడ్లో చేస్తారు. అంటే 2, 3 సెకండ్ మెథడ్ అండి. ఇది సెకండ్ మెథడ్. ఏం రాస్తారండి? 2 1s are 2, 3 డివిజిబుల్ అవ్వట్లేదు కదా, 3 యాజ్ ఇట్ ఈజ్ చేసేస్తాం. 3 1s are 3. సో 1 ఆల్రెడీ ఇది అయిపోయింది కాబట్టి కింద 1 1 వచ్చినంత వరకు చూసుకుంటామండి. ఇప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామండి? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 1 into 1 into 3 into 2. సో 1 1 వచ్చింది కాబట్టి 3 2s are 1 1s are 1, 1 3s are 3, 3 2s are 6. సో 6 వచ్చింది. ఇక్కడ సేమ్ వచ్చింది కదండి. ఇది సెకండ్ మెథడ్ అండి. సో ఈ మెథడ్ సెకండ్ మెథడ్. ఇలా మనము 2 మెథడ్స్ చేయొచ్చండి. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఏం చేద్దాం? 4కి 6కి ఎల్సిఎం చేద్దాం. ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ 4 and 6కి చేద్దాం. ఓకేనండి. ఇప్పుడు 4 మల్టిపుల్స్ ఏంటండి? ఇప్పుడు మనం చెప్పినట్లు 4 1s are 4, 4 2s are 8, 12 16 20 4 5s are 4 6s are 24, 28 7s are 32 8s are ఇవన్నీ కదండి. 6 మల్టిపుల్స్ ఏంటి? 6 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 36 42 48 ఇవన్నీ కదండి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో కామన్గా ఉండే మల్టిపుల్స్ ఎవరెవరండి? ఇక్కడ 12 ఉంది, 12 ఉంది, తర్వాత 24 ఉంది, 24 ఉంది, ఇలా కదండి. ఈ మల్టిపుల్స్ ఇప్పుడు మనం తీసుకుందాం. 32 తర్వాత ఇప్పుడు 12 36 వస్తుంది చూడండి. 34 36. సో ఇవన్నీ కామన్ మల్టిపుల్స్. ఇప్పుడు మనం ఏం రాద్దామండి? 4కి 6 కామన్ మల్టిపుల్స్ ఏంటి?
4కి 6కి కామన్ మల్టిపుల్స్ 12, 24, 36 కదండి. వీటిలో ఎవరు లీస్ట్ వాల్యూ 12. సో మనం ఏంటనుకున్నాం, ఎల్సిఎం అంటే ఏమనుకున్నామండి, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కదండి, కామన్ మల్టిపుల్. దీన్ని బట్టి ఇందులో లీస్ట్ వాల్యూ ఎవరండి 12. సో ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 4 and 6కి ఎంత వస్తుందండి, 12 వస్తుంది. ఇది ఫస్ట్ ప్రాసెస్ అండి. అలాగే సెకండ్ ప్రాసెస్ ఏంటి, ఎలా చేసాం సెకండ్ ప్రాసెస్ మనం, ఇది ఫస్ట్ ప్రాసెస్ వదిలేండి. 4కి 6కి ఎల్సిఎం చేయండి. 2 2s 4, 3 2 3s 6, 2తో మళ్ళీ డివిజన్ చేస్తే 2 1s 3 డివిజిబుల్ అవ్వట్లేదు, 3తో డివిజిబుల్ చేస్తే 3 1. సో ఎల్సిఎం ఎంత వచ్చిందండి, 2 into 2 into 3 into 1 into 1, 2 2s 4, 4 3s 12 అండి. సరిపోయింది కదండి. ఇది సెకండ్ ప్రాసెస్. ఇలా మనము ఎల్సిఎం అంటే ఏంటి అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్ అండి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ప్లేలిస్ట్లు ఉన్నాయండి, కిందన డిస్క్రిప్షన్ ఇస్తాను, అవి కూడా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.